ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. దివ్య ప్రభావ పరిపుల్ల సమప్రచార తత్ప్రేమరోచిరవ పూర్వదిశి ప్రభూత ప్రభాత కాంతిరఖిలంచ పునాతి విశ్వం ప్రేమావతార మెహరు బాబా నమో నమః నమో నమః. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జయబాబాలు. ఈ రోజు కూడా ప్రీతమ మెహర్ బాబా మనందరికీ ఆయనతో సహజీవనం సాగించే అదృష్టాన్ని అందజేశారు. ధన్యులం. ఆయనకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 9వ భాగం మనం చదువుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అందులో భాగంగా నిన్న బాబా ఘనీ చేత రాయించినటువంటి ఒక గజల్ అది మనం 3665వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు మరికొచ్చు ముందుకి పెడదాం. ఏళ్ళు దొరికిపోయాయి, ఎన్నెన్నో రాత్రులు పగళ్ళు గడిచిపోయాయి. ఇక మా జీవితాల్లో శక్తి సన్నగిల్లిపోయింది. లౌకిక జీవితానికి, ధార్మిక జీవితానికి మాకిక ఓపిక ఏమాత్రమూ లేదు. నీ వైఖరిలో ఏదో సూక్ష్మమైనది, ఖచ్చితమైనది మార్పు కనబడి మాలో తిరిగి వెలుగు ఉదయించడంతో మళ్ళీ మా అసంపూర్ణ ప్రాపంచక జీవనంలోని ఆకర్షణలకు లోనయ్యాం. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏదో చెయ్యాలన్న మాలోని ఇచ్చ అంతరించింది. గడచిన సమయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందామన్న సమయం మించిపోయింది. మధుశాలలోని ప్రతి ఒక్కడు కూడా ఈ దృష్టిలో తనకొక ప్రత్యేకమైన స్థానం ఉన్నట్టుగా చెప్పుకుంటాడు. అయితే ప్రతి ఒక్కడు నీ కళ్ళల్లోని పగలమారి తళుకులు, వాటిలో దాగి ఉన్న నీ కొంటెతనాన్ని ఈనాటికి తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కడు నీ కళ్ళల్లోని వగలమారి తళుకులు,
వాటిలో దాగి ఉన్న నీ కొంచెతనాన్ని ఈనాటికి తెలుసుకున్నాడు. నీకు ఇష్టమైన వాళ్ళు కాని వాళ్ళు అంతా తమ తమ భ్రమంలో నుండి బయటపడ్డారు. నీ కళ్ళు ఉన్నాయే, అవి యావత్ ప్రపంచాన్ని మోసగించేటంతగా నటించాయి. నీ కళ్ళు ఉన్నాయే, అవి యావత్ ప్రపంచాన్నే మోసగించేటంతగా నటించాయి. సమస్తాన్ని చుట్టబెట్టి నీ విశాల నయనాలను గురించి, సమస్తాన్ని చుట్టబెట్టే నీ విశాల నయనాలను గురించి ఎక్కడ వెనకడగా ఉండక అందరి దృష్టిని తప్పించుకునే నీ కళ్ళను గురించి ఎవరు ఊహించగలరు? నీ కార్య విధానంలో నానాటికి పెరుగుతున్న నిగూఢతను మేము ఊహించలేనిది ఏదో జరుగుతున్నదన్న విషయాన్ని గ్రహించి నిన్ను సేవించే ప్రక్రియలో నవ్యతతో నిండిన స్ఫూర్తి మాకు అవసరం అనిపిస్తుంది. మా బుద్ధి గందరగోళంలో పడింది, మా చైతన్యం సుడులు తిరుగుతోంది. అమాయకంగా కనబడే నీ కళ్ళల్లోని రక్తవర్ణం ఎంతో విస్తృతంగా వ్యాపించి మా పనుల్లోని సహనాన్ని పరీక్షిస్తోంది. ఎంత మొండిగా పోట్లాడగలనని చెప్పుకునే నేనే, ఎంతో మొండిగా పోట్లాడగలనని చెప్పుకునే నేనే నీ వైఖరికి లొంగి సిగ్గుపడుతున్నాను. నిర్మాణ విధ్వంసాలనే ఆటను నీవు తరచుగా ఆడుతుంటావు. నిర్మాణ విధ్వంసాలనే ఆటను నీవు తరచుగా ఆడుతుంటావు. అన్నీ సర్దుకొని ఒక చోట స్థిరపడ్డామని అనుకున్నామో లేదో తక్షణం అంతా మార్చుకొని వేరొక ఏర్పాటుకు తయారవ్వడం జరిగేది. అయినా ప్రస్తుతం ఉన్నంత శక్తివంతంగా విధ్వంసపు పవనాలు ఏనాడు ఈతలేదు. చూస్తుంటే ఆడుతున్న ఆట వెనుక పరిపూర్ణమైన విధ్వంసకాండం ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ ఆలోచన మొదలవడంతోనే ఆప్తంగా ఉన్న మనసు మరింత కలవరానికి లోనైంది. చివరగా అంతం అంటూ ఉంటే ప్రస్తుతం సంభవించే ఈ అంతమే ఆ అంతానికి ఆరంభం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రేమ పాఠశాల నిత్య కృత్యంగా ఒక మాదిరిగా నడుస్తూ వస్తుంది. ఉన్నట్టుండి ఇంత ఆకస్మికంగా పాఠ్య శిక్షణ విధానాన్ని తీవ్రంగా మార్చడానికి మీకేమైంది? ఏళ్ల తరబడి స్వభావాలకు ప్రకృతికి పట్టిన తుప్పును వదిలించాలంటే మాటలు చెబితే చాలదు. ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన వాళ్లకు కూడా ఇదొక సమస్యే. మా జీవితం మొత్తం పరీక్షలతోనే గడిచింది. ఈ స్థితి నుండి మమ్మల్ని మినహాయిస్తూ శాశ్వతంగా సెలవు ప్రకటించమని నిన్ను అర్థించడం ఏమంత పెద్ద కోరికగా పరిగణించబడుతుందా? మధుశాల క్షేమం బ్రాకెట్లో దైవం కోరి సంవత్సరాలుగా మేము ప్రార్థిస్తూనే ఉన్నాం. మధుశాలలో ఉంటూ సాకేకి అంటే ప్రభుకి దీర్ఘాయుష్షు కావాలని మేము ప్రార్థించాం. ఇటీవల జారీ చేసిన శాసనం మధుశాలను సాకేని మర్చిపోమని ఆదేశించింది. మాకిక మధువు నిండిన గ్లాసు, ఇండివిజువల్ సెల్ఫ్ జీవాత్మ క్షేమం కోరి ప్రార్థించడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఓడ అంటే దైవం గాడ్, ఓడ సరంగు సాకి మాస్టర్,
ఇద్దరూ కొత్తవారయ్యారు. ఓ ప్రయాణికుడా, బుద్ధి తెచ్చుకో, నిన్ను సంరక్షించే వారికి ఎవరున్నారు? ఓ మున్సిఫ్, ఈ గుబుసుపోని కబుర్లు ఇక ముగించు. నీ దీనగాథ ప్రతి ఒక్కరి కథయే. అయినా ఉన్నట్టు మాట్లాడిన నీకివే మా అభివాదాలు. అయినప్పటికీ సరైన నిర్ణయం తీసుకున్న నిన్ను అభినందిస్తున్నాం. ప్రియతముడు, ఒకవేళ స్వీయ వైభవం అనే మేఘాల్లో తేలియాడాలని నిర్ణయించుకుంటే ప్రేమికుడు కూడా నా నుండి అనునిత్యం ప్రయోజనం పొందే వారిలో ఒకడైన పరిచయస్తుడిగే ఆ గొంతు. మధుశాల శాశ్వతంగా ఒక్క షరతుపై మాత్రమే తెలిసి ఉంటుందని అతడు తెలుసుకోవాలి. మధుశాల రహస్యం బయటికి పొక్కకూడదన్నదే ఆ షరతు. సాకి అంటే యజమాని నియంతృత్వంపై ఫిర్యాదు చేయడానికి అతనికి ఎంత ధైర్యం! శాశ్వతమైన ఆ మధు వల్ల అందరూ వింటున్నారా? వింటున్నారా? వింటున్నాం, చెప్పండి బాబాయ్. సరే. సాకి నియంతృత్వంపై ఫిర్యాదు చేయడానికి అతనికి ఎంత ధైర్యం! శాశ్వతమైన ఆ మధు వల్ల అతనేమి చెప్పగలడా? శాశ్వతమైన ఆ మధువు వల్ల అతనికి ప్రయోజనం పొందలేదని యథార్థంగా చెప్పగలడా? సుదీర్ఘమైన అతని ఏడుపు కొట్టు ఫిర్యాదుకి ఏమైనా అర్థం ఉందా? అతనికి ఏమైనా మతి ఉందా? అతిగా విలపించడంలోనూ మూలగడంలోనూ ఎంత కపటం ఉందో, మరెంత అపహాస్యం ఉందో కదా. మున్సిఫ్ ఇలా ఒక్కసారిగా ఉద్రేకపడడంలో శృతిమించలేదా? చెప్పమనండి. సరే, ఒకవేళ బాధే ఉంటే దానిని బయటపెట్టడానికి సందర్భం. మీరంతా వినండి. సాక్షి నుండి వెలువడే కృపాధారలు విశ్వమంతటా ప్రవహిస్తాయి. ఇక ఈ రోజు ఈ ఒక్క చేయి ఖాళీ కప్పుతో ఉండదు. ఏ ఒక్క చేయి ఖాళీ కప్పుతో ఉండదు. మున్సిఫ్ సాక్షి అనుగ్రహం కారణంగా నీలోని దిగులేమిటో నీవు గ్రహించేటట్టు చేసింది కనుక నీ జీవితంలో ఈ రోజు ప్రత్యేకమైనదన్న విషయాన్ని గుర్తుంచుకోవడం నీపైనే ఆధారపడి ఉంది. ఈ ప్రపంచంలో ఎందుకు కొరగాకుండా ఊరు పేరు లేని వాళ్ళలో నీ ఒకడివి. దీపన జ్ఞానమా? నీకేదీ లేదు. సాకి దయవల్ల మనిషిగా ప్రేమించుకునేందుకు అర్హుడవయ్యావు. అజ్ఞానంలో మునిగి ఉన్న పరమాణువు ఏకం సాకి దయవల్ల జ్ఞానంతో అంతర్వికాసంతో వెలుగొందింది. నీకున్న నైతిక స్థాయిని గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నిస్వార్థ చేయడానికి ముందుగా నీవు ఏమైనా సన్నాహాలు చేసి ఉన్నావా? ఇతరుల బాధలను పంచుకునే సంసిద్ధత నీలో గతంలో ఎప్పుడైనా ఉందా? త్యాగమయ జీవనం జీవించడానికి స్వీయ ఆత్మ నిరసన సెల్ఫ్ డినయల్స్ దీక్షను పాటించడానికి నీలో ఏమాత్రమైనా సంకల్ప శక్తి ఉండేదా? కానీ సాకి అంటే ప్రభు సాంగత్యం కారణంగా మానవుడన్న హోదాకు ఎదిగాడు. ఎన్నెన్నో పాపాలను చేయకుండా నిన్ను కాపాడింది కూడా సాకి అతని యొక్క అనుగ్రహాలే. నీ ఒక కపటిని మతి లేని వాడిని కూడా బడాయితో బుకాయించుకు
ఏమిటో, నీ సంగతి ఏమిటో నాకు క్షుణ్ణంగా తెలుసు. నీ స్వార్థం కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసమే నువ్వు బ్రతుకుతున్నావు. అయినా నీవు ఎంతో తెలివైన వాడివని చెప్పుకుంటావు. బయటకు కనిపించే నీ ధైర్యం అంతా నీ ఓటమే, మరేమీ కాదు. విలపిస్తూ నీవు చేసిన ఈ సుదీర్ఘమైన ఫిర్యాదు నీ పరివృత్తికి, ప్రవృత్తికి సరిపోదు. స్వేచ్ఛాయుతమైన ఆలోచన అంటే ఫ్రీ థింకింగ్ అనే పదానికి అప్రతిష్టతే లోకు. స్వతంత్రంగా ఆలోచించేవాడన్నాడు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాగడు. స్వతంత్రంగా ఆలోచించేవాడెవడు పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాగడు. మధుశాలకు ఈ విధంగా ఎన్నడూ ప్రాచుర్యాన్ని తీసుకురాలేడు. సాటి ప్రభు లేక అవతారుడు యొక్క ఆగమనాన్ని ప్రకటించే పద్ధతి ఇది కాదు. భగవంతుని నమ్మే విశ్వాసపరులు ఈ అల్ప చతురతకు సిగ్గుపడుతున్నారు. నీవు ప్రదర్శించే ప్రేమ, నీవు విన్నవించే ఫిర్యాదులు కలగూరగంపల ఎలా ఉన్నాయో చూడు అంటే స్పష్టత లేదని భావం. సాకి ఇప్పుడు తన వాగ్దానాలను మర్చిపోలేదు. అలాగే అడగకుండానే తాను అందించే ప్రేమాభిమానాలను కూడా సాకి ఎన్నటికీ మర్చిపోడు. బిర్యానీ కోసం సుఖప్రదమైన జీవితం, బిర్యానీ అంటే సుఖప్రదమైన జీవితం కోసం నీ మనసులో మెదిలే ఆలోచన నీ జీవితం నుండి వేరు కాదు. ఒక్కసారి నీలోని పశుత్వాన్ని నీ మదిలోకి గుర్తు తెచ్చుకో. ఈ విషయంలో సాకి అంటే ప్రభు చేసినవన్నీ నీ సంతోషం కోసమే. సాకి నెరవేర్చని వాగ్దానాల వెనుక నీ ప్రయోజనం అనే ఒక గుప్తమైన ఉద్దేశం దాగి ఉంది. నీ సరదా కాలక్షేపానికి సాకి ప్రయాణాలు, పిక్నిక్లు, క్రీడలు ఏర్పాటు మధ్యపెట్టడానికి ఇచ్చే మిఠాయి లాంటివి. నీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను నీవు గుర్తించి తెలుసుకోవడానికి ఈ బయటి సాకులన్నీ చేశావు. సంపూర్ణ సర్వార్పణ, పాత్ ఆఫ్ సరెండర్ అండ్ రిజిగ్నేషన్ అనే మార్గంలో అడుగులు ముందుకు వేయడానికి నీలోని శక్తి సామర్థ్యాలను నీవు గుర్తించాలి. సాకి నిన్ను తన గుప్పట్లో పెట్టుకున్నాడు అనుకున్నదంతా నీకు తెలియకుండా సాకి నీపై కురిపించే ఆశీస్సులే. నీ మొత్తం క్రీడ వెనుక ఉన్న ఆ మహా నేర్పరిని మాస్టర్ మైండ్ గమనించలేవా? సంకుచిత దృష్టి వాడివని, షార్ట్ సైటెడ్ నిన్ను ఒకవేళ నేను అని ఉన్నట్టయితే అది ఇంచుమించు వాస్తవమే కదా. నీ విషయంలో నేను చేసేది ఏదైనా అది సక్రమమైనది. మృత్యువునే స్వేచ్ఛగా భావిస్తూ నీవు కలలుగనే ఆ స్వేచ్ఛ నీకు అగౌరవాన్ని కలిగించి అగాధంలోకి దోషవియ్యగలిగి ఉండేది. బయటికి కనిపించే నా కాఠిన్యం నీకు కనబడకుండా నీపై వర్షించే కరుణాన్విత చర్య అని తెలుసుకో. ఈ విషయం గురించి అసలు ఏమీ తెలియని నీ అజ్ఞానం నిన్ను ఇలా దుఃఖంతో ఏడిపిస్తుంది. మధుశాలలోని ఈ చిన్న ఉదంతాన్ని మననం చేసుకుంటూ నీకు, నీ పేరుకు, నీ అదృష్టానికి కలంకం ఆపాదించుకున్నావు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నిజాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయి. నీ గతానికి వర్తమానానికి మధ్య వచ్చిన అతి పెద్ద మార్పులు గ్రహించలేమా? మంచితనం అన్నది మీరు ఏ మాత్రమైనా ఉంటే ఏమాత్రం వెనుకంద వేయకుండా నీలోని మార్పును ఒప్పుకుంటావు. ఎందుకు కొరగాని అణువు లాంటి నిన్ను ఇన్సిగ్నిఫికెంట్ ఏటం శూన్యే ఎదిరించేటంతటి వాడిగా తీర్చిదిద్దడం జరిగింది. అదే నీలోని పెరిమార్పు అని ఒప్పుకోవాలి. ఆత్మజ్ఞానానికి జ్ఞాసిస్ సంబంధించి నేను బోధించిన పాఠాలు నీలో జాగృతిని కలిగించాయి. దేవదూత అయిన ప్రవక్త యొక్క హోదాను కూడా అంచనా వేసేందుకు నీలోని ఈ జాగృతి నీకు దోహదపడింది. భగవంతుని పట్ల విశ్వాసం లేని కాఫీ తెగకు చెందినటువంటి వాడు నిజమైన ముస్లింగా. 'ముస్లింగా' మార్చబడ్డాడు. క్లుప్తంగా చెప్పాలంటే పశువు వంటి నిన్ను,
మనిషిని చెయ్యగలిగింది. నా బోధల కారణంగానే ప్రపంచం నిన్ను గుర్తించింది. నా కారణంగానే నీ ఏమి చెప్పినా ప్రజలు విని నిన్ను గౌరవించారు. ఈ ప్రపంచంలో అందం అనేది ఒకటి ఉంటే దానికంటే మరింత అందమైంది ఇంకొకటి ఉంటుంది. మేధస్సులోను పాండిత్యంలోను నిన్ను మించిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. నా దృష్టికి ఎంతో మందిలోంచి నిన్నే ఎంపిక చేయడానికి ఒక యోగ్యత నీలో ఏముందో వివరించి చెప్పు. దివ్యాశీస్సులతో కూడిన శాశ్వత సంబంధం యొక్క ఫలితమే నేను ప్రసాదించే ఆత్మజ్ఞానాన్ని జ్ఞాసిక్స్ నీవు అందుకునేలా నిన్ను అనుసరణ చేసింది. నిరుపమానమైన ఈ దివ్యానుగ్రహ సంపదను నీవు ఎక్కడ పొందుపరుచుకోగలవన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే నీ మనసు హృదయం ఇప్పటికీ ప్రాపంచ కోరికలనే చెత్తతో నిండి ఉన్నాయి కదా. ఇప్పటికీ ప్రాపంచక కోరికలనే చెత్తతో నిండి ఉన్నాయి కదా. హృదయాన్ని ప్రక్షాళన చేయడం అంటే చిన్నపిల్లల ఆట కాదు. సర్వార్పణ గావించడం, దేన్నైనా సహించగలగడం అనే అగ్ని పరీక్ష సుదీర్ఘమైనది, అత్యంత ఆయాసభరితమైనది. నీ తొందరపాటు ప్రవృత్తి కారణంగా నీ దృష్టి మసకబారిపోయింది. ఈ మార్గంలో అంటే సత్యాన్వేషణ మార్గంలో ఆలస్యమైతే ఉంది కానీ లోభత్వం మాత్రం లేదు. ఫలితం అందకుండా ఉండడం జరగదు. సాకి ప్రభువు మాట విను, ధైర్యపడకు. కర్మ చేయాలనే నీ ఇచ్చ మీద లేదా మరణించడానికైనా విరకాడిన నీ సంసిద్ధత మీద విజయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి లాభమా నష్టమా అన్న పరిగణని విడిచిపెట్టు. విజయం సాధించాలని నీవు అనుకుంటే ప్రాణాలని వదలడానికైనా సంసిద్ధులమై ఉండు. సర్వదయాళుడైన మధుసహాని యజమాని అమరత్వాన్ని ప్రసాదించే దివ్య మధువును ఏదో ఒక నాటికి నీ చేత త్రాగించగలడు, సందేహమే లేదు. ఈ రెండు గజల్స్ కూడా రెండు ఉన్నతమైన భావాలు. ఒకటి అహంకారానికి సంకేతం అయితే రెండవది అనుగ్రహానికి సంకేతం. అందువల్ల సాక్షాయపు రాసింది సాక్షాత్ రాయలేదు, బాబాయే రాశాడు. గని యొక్క ఆ తొందరపాటు తనానికి, ఆయన మాటల చాతుర్యానికి సరిగ్గా జవాబు ఇవ్వకపోయి ఉంటే కానీ బాబా దగ్గర ఉండవలసిన పరిస్థితి కోల్పోయి ఉండేవాడు. అందుచేత బాబా మనందరికి కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం బాబా గురించి నిరంతరం ఆలోచించాము, కానీ ఆయన మనలో ప్రతి ఒక్కరి కోసం ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తాడు. ఆయన ఎందుకో నీకు ఆయన ఏమిటి ఇవ్వాల్సింది? ఆత్మజాగృతి. ఆ జాగృతి కలిగించడానికి నీకు అర్హత ఉండాలి కదా. ఆ జాగృతిని పొందాలి అని తలంపు ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవాలి కదా. మీరు ఉండకుండావన్నీ మరి ఉండకుండా ఉన్నట్టు చూసుకోవాలి కదా. అహంకారాన్ని నాశనం చేసుకోవాలి కదా. అందుకని బాబా ఖనీ కాక్సాద్ని ఉదాహరణగా తీసుకొని ప్రశ్న సమాధానం మనకు అందించారు ఆయన. ఇదంతా వీలైతే ఇళ్లలో ఉన్నప్పుడు చదువుకోండి ఈ గజల్స్. ఈ చదివితే మీకేం జరుగుతుందంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవంగా ప్రభు చేస్తారు అన్న విషయం చక్కగా అర్థమవుతుంది. సరే, సెప్టెంబరు 26వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు సరోజ్ పేరున బాబా ఒక జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పత్రాన్ని తయారు చేయించి మెహరాబాద్ లో ఒక మ్యాజిస్ట్రేట్ ఎదుట దానిపై
సంతకాలు చేశారు. అదే రోజు భూముల అమ్మకానికి సంబంధించి చాలా సంఖ్యలో విక్రయ దస్తావేజులను కూడా బాబా తయారు చేయించారు. వాటిలో మెహరాబాద్ కొండ ప్రాంతాన్ని సరోష్ పేరున, దిగువ మెహరాబాద్ ప్రాంతాన్ని మెహర్జీ పేరున, చింపల్గాంలోని ఆస్తులను మెహరాబాద్ నారీమన్ పేరున అప్పగిస్తూ 3 దస్తావేజులపై బాబా సంతకం చేశారు. 2 రోజుల తరువాత ఏరిస్ బైజుల్ని వెంటబెట్టుకొని ఆది సీనియర్ కారు నడుపుగా పూనాలో ఉన్న జస్సాబాల కుటుంబ సభ్యుల ఇంటికి బాబా వెళ్ళారు. బాబా బెంద్రా హౌస్ లో ఉన్నప్పుడు పాప గైమాయిని ఉద్దేశించి, సల్టూన్ను దౌలాను మీ సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా మీ ఇంటిలోనే ఉంచుకోవాలి, వాలు పవార్ను కూడా ఇదే మాదిరి మీ ఇంట్లోనే ఉంచుకోవాలి, నేను మీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను, ఈ బాధ్యత నిర్వహణ ద్వారా మీరు నాకు సేవ చేసిన వారు అవుతారు అని చెప్పారు. బాబా పూనాలోని తన సోదరుడు బైరంని, అతని కుటుంబ సభ్యుల్ని, తమ్ముడు జాల్ని కూడా కలిసి అందరికీ సాంత్వన కలుగజేశారు. బాబా ఇలా తమను విడిచి వెళ్ళిపోవడంతో జాల్, బైరం, పెయిన్ల హృదయాలు బాగా గాయపడ్డాయి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి, అంటే మనందరికీ హృదయాలు ఉన్నాయి కానీ అవి ద్రవించవు. మన హృదయాలు ద్రవించవు, గొప్ప కఠినంగా ఉంటాయి. ఇది నిజం. కానీ బాబాతో ఉన్నటువంటి వాళ్ళ హృదయాలు చాలా సున్నితంగా ఉంటాయి, ఆయనతో ముడివడి ఉంటాయి. ఆయన్ని చూడందే నిలువలేవు, ఆయన కనిపించకపోతే భరించలేవు. అటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ రాశారో చూడండి, భగవత్ కార్యంలో స్రవించిన కన్నీళ్లకు, భగవత్ కార్యంలో స్రవించిన కన్నీళ్లకు లెక్కకు మించిన సంస్కారాలను క్షాళన చేసే శక్తి ఉంటుంది. క్లూ ఇచ్చారు బాబా. మనకి యుగాల నుంచి కూడా సంస్కారాలు పేరుకుపోయి ఉంటాయి. ఆ పేరుకుపోయిన సంస్కారాలు ఎలా క్షాళనవుతాయి అంటే దానికి సమాధానం ఇక్కడ చెప్పబడింది. భగవత్ కార్యములు శ్రమించిన కన్నీళ్లకు లెక్కకు మించిన సంస్కారాలను క్షాళన చేసే శక్తి ఉంటుంది. 1970 అంతకు ముందు ప్రాంతంలో బాబా సామాజ్ జరుగుతూ ఉంటే కొంతమంది కన్నీళ్లు కార్చేవారు. అవి తెచ్చుకున్నవి కాదు. ఆనందంలో కొంతమందికి, విపరీతమైన బాధలో ఇంకొంతమందికి ఆ కన్నీళ్లు కారేవి. అవి లెక్కకు మించిన సంస్కారాలను చాలా చేసే శక్తి ఉన్నది. లెక్కకు మించిన సంస్కారాలను క్షాళన చేసే శక్తి ఉంటుంది. మనకు బాబా సెంటర్ ఎందుకు? ఎవరి హార్ట్ ఈజ్ మై సెంటర్ అన్నాడు కదా ఆయన. మరి బాబా సెంటర్ మనకెందుకు? దేనికి? అవతార పురుషుడే ఆ సెంటర్ నిర్మాణానికి అనుమతిని ప్రసాదించి ఇచ్చి అందులో కలుసుకోమన్నారు. దేనికి? ఆడుకోవడానికి, పాడుకోవడానికి, నవ్వుకోవడానికి కాదు. ఆయన మాటలు చెప్పుకుంటూ ఆ ఆనందంలో కళ్ళు చెమరిస్తే అది సహజమైనటువంటి చమరింపే అయితే ఆ వ్యక్తికి తెలియకుండా సంస్కారాలు క్షాళనైపోతాయి. ఒకటి, ప్రీతముని వియోగ వ్యధను భరించగలిగే శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది? అప్పటి వాళ్ళకి సంబంధించినది. మన అక్కర్లే సెంటర్కి ఎన్నాళ్ళైనా వెళ్ళకపోయినా చెక్కు చదవం. మనం వెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటాం. వెళ్ళవలసిన అవసరం లేదు అనుకుంటే హృదయమైన సెంటర్లో కూడా నువ్వు నీటుగా తెరుచుకొని వచ్చి
అందులో నీ కార్యక్రమాలు చేసుకోగలగాలి కదా, లేదు నీ ఇంట్లో కార్యక్రమాలు చేసుకోగలగాలి కదా. నువ్వు సెంటర్కి వెళ్ళడం మానేసి ఇంట్లోని ఏమి చేయకుండా బయటికి వెళ్ళకుండా నీ ఇష్టానుసారం ఉంటే నీ సంస్కారాలు ఎవరు క్షాళన చేయగలరు చెప్పండి. అందుచేత ప్రీతముని వియోగ వ్యసనం భరించగలిగే శక్తి ఎవరికి మాత్రం ఉంటుంది? ప్రీతముని కోసం కన్నీళ్లు చిందించే అదృష్టం. మనం ఎప్పుడు మెహరాబాద్లో సంతోషంగానే ఉంటాం. అంటే ఏడవమని కాదు, ఏడుపు తెచ్చుకోమని కాదు, ఆ సంతోషంలోనే ఆనంద భాష్పాలు రావాలి. రావు, ఒళ్ళంతా ఎలాగా ఆ సంతోషంలో ఊగిపోతుంటది. ప్రీతముని కోసం కన్నీళ్లు చిందించే అదృష్టం కేవలం నిజమైన ప్రేమికులకు మాత్రమే ఉంటుంది. బాబా సోదరులు జాన్ బెహ్రం ఆది జూనియర్ ఎంతో ప్రగాఢంగా రోధించి వినిపించారు. అలాగే ఇతర ప్రేమికులు కూడా వినిపించారు. వారు శ్రవించిన కన్నీళ్లు ప్రీతముడు వారికి ప్రసాదించిన కానుకగా నిలిచాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు కొన్ని సన్నివేశాలు చూపిస్తారు మనకి. అదేదో జ్ఞాపకం వస్తుంది కానీ అదేదది ఒక చిత్రంలో పాట ఉంది. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమెటులు చేనా మందమతిని నీవు వచ్చు. ఆ సమయం, ఆయన వచ్చే సమయం దానికి తెలియదు, ఆ హృదయానికి తెలియదు. అంచేత అసలు ఒక కోవిలకు కానీ, ఒక మందిరానికి కానీ, ఒక చర్చిలో కానీ, ఒక మసీదులో కానీ, ఒక బిల్లాలో కానీ ఎక్కడైనా సరే భగవదారాధన జరిగితే మనకంటే ముందు ఆ సెంటర్కి ఆ ప్రభు వస్తాడు ప్రతి క్షణం కూడా. అసలు అందులోనే ఉంటాడు ఆయన. ఎవడు వస్తాడు ఏ క్షణంలో వాడిని కరుణించాలని. అది మరిచిపోయి మనం అనేక కాలాలు చేసి సెంటర్కి వెళ్ళడం మానేస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. సెంటర్కి వెళ్ళడం నీ ఇష్టం, మానేయడం నీ ఇష్టం, ప్రవర్తన నీ ఇష్టం, టైమింగ్స్ నీ ఇష్టం, ఇవన్నీ నీ ఇష్టమేనాటి. అంతే, అప్పుడు ఆయన ఇష్టం అవుతుంది నీకు మోక్షం అవడం. అందుచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ టైం షార్ట్ కాబట్టి చదువుకెళ్తున్నాను. బాబా డాక్టర్ ఘనీ కుటుంబ సభ్యులకు కూడా కలిశారు. ఘనీ భార్యను ధైర్యంగా ఉండమని ఓదార్చారు. తన నవజీవన యాత్రలో ఘనీ తనతో వస్తున్నందున బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. అదే రోజున బాబా పూనా నుండి బొంబాయి చేరుకొని అక్కడ బ్రిడ్జ్ క్యాండీలో 69C నంబర్ గల ఆషియానా అపార్ట్మెంట్ లో బస చేశారు. ఆషియానా అనేది నారిమన్ ఆర్నవాజ్ దంపతుల ఇల్లు. ఆ ఇంటిలోని ఆర్నవాజ్ ఆస్తుల తాళం చెవులు వారికి అందజేశారు. మెహరాజాద్లోని ఆస్తి మొత్తం ఇప్పుడు న్యాయపరంగా నారిమన్ ఆర్నవాజులకు చెందిందయింది. అయినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ ఆ ఆస్తి తమదే అని భావించలేదు. బుద్ధుడని యువకులు కూడా ఇప్పుడు సెంటర్లోకి వెళ్ళి హక్కులను ప్రకటిస్తున్నారు. బుద్ధుడని వాళ్ళు, బాబా అంటే తెలియని వాళ్ళు. అంటే పరిస్థితి గైడెన్స్ అలా ఉందన్నమాట. గైడెన్స్ లేకపోబట్టి ఆ ఆస్తిని బాబా సొంత ఇంటిగా పరిగణించి దాని బాగోగులు చూసుకునే పూర్తి బాధ్యతను స్వీకరించారు. దీనా తలాటి ఆమె కుమారుణ్ణి, 2 కుమార్తెలను ఆషియానాకు రమ్మని బాబా పిలిపించారు. వాళ్ళు రాగానే దీనా తలాటి పరిత్యాగ భావనకు తానెంతో సంతోషించానని బాబా చెప్పారు. ప్రేమను గురించి ఆమెతో మాట్లాడుతూ ప్రియతముని ప్రేమించిన ప్రేమికులు
చిన్న ప్రేమికులు ఆ ప్రేమాగ్నిలో గ్రహించుకుపోతున్నా కూడా నోరు విప్పి ఒక్క ఫిర్యాదు కూడా చేయకూడదని వ్యాఖ్యానించారు. అది వ్యాఖ్యానం కాదు, శాసనం. అటువంటి ప్రేమను పొందాలంటే నేనేం చేయాలి అని ఆమె అడిగింది. అదే క్షణంలో బాబాకు సోడా ఇవ్వాలని ఆర్నవాజ్ లోనికి వచ్చింది. బాబా సమాధానమిస్తూ, అలా ప్రేమించాలంటే నీవి సోడా త్రాగు అన్నారు. దీనా నవ్వి ఆ సోడాను బాబా ప్రసాదంగా కొద్దిగా తాగింది. నెహ్రూ చెల్లెలు నగ్గు చిన్నప్పటి నుంచి బాబా వద్దకు తరచు వస్తుండేది. ఆమె బొంబాయిలో వైద్య విద్య మెడిసిన్ చదువుతున్నది. బాబా ఆమెను పిలిచి తన నవజీవనం గురించి వివరించారు. చదువును కొనసాగించి డాక్టర్ అవ్వమని ఆమెకు సూచించారు. విష్ణువుకు వరుసకు సోదరైన సుశీల కూడా బాబాను తరచుగా దర్శించుకునేది. ఆమె కూడా బొంబాయిలో ఒక స్కూల్లో చదువుతోంది. బాబా ఆమెతో నీకు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు. కానీ ఆమె పెళ్లి చేసుకోలేదు. మెహర్జీని, అతని భార్య సౌమాయిని, వారి కుమార్తె పెరీన్ను కూడా బాబా బొంబాయిలోని వారి అపార్ట్మెంట్ లో కలిశారు. మెహర్జీ మరో కూతురు మెహర్నాజ్ అప్పటికింకా చంటి బిడ్డే. బాబా ఆ బిడ్డను ఎత్తుకొని కాసేపు ఆడారు. డాక్టర్ ఆలు కంబట్టా కూడా బాబాను అక్కడే కలిసింది. బాబాను కలిసిన వారందరికీ ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరు తనకు శిరస్సు వచ్చి ప్రణామం చేయకూడదని, చేతులు జోడించి నమస్కరించకూడదని, ఏ పద్ధతిలో కూడా పలకరించకూడదని ఆదేశించారు. ఆలు మాత్రం బాబాకు తన భక్తి ప్రపత్తుల్ని ప్రకటించాలని లోన తప్పించిపోతుంది. బాబా ఏదైనా నవ్వు తిప్పించే ఒక కథను చెప్పమని ఆమెను అడగగానే ఆలు ఆ అవకాశాన్ని చేజిక్కించింది. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు తమ కాళ్లకు చీపుర్లు కట్టుకొని గుజరాతీ లెఫ్ట్ రైట్ చెప్పే ఆ హాస్య సంఘటనని బాబాకి వివరించింది గుజరాతీలో. ఇలా వివరిస్తూ ఆలు తన సైనికుడు సైల్యూట్ చేసే పద్ధతిలో బాబా ముందు సైల్యూట్ చేసి తన ప్రభువుకు సైల్యూట్ చేయాలన్న తన కోరికను తీర్చుకుంది. ఎంత అద్భుతమైనటువంటి రసవత్తరమైన సన్నివేశాలు మనం చదువుకుంటున్నాం, వింటూ మాదానందాన్ని చెందుతూ ఉన్నాం. ఇంతటి ఆనందాన్ని మనకైన ప్రసాదిస్తూ ఉన్నాడు అంటే ఇంతకంటే ఆనందం ఉన్నట్టు పని లేదు. ఇంతకంటే ఆనందం ఏది ఉండదు. ఇదే ఆనందం. సరే, ఇప్పుడు మనం ప్రభు చరిత్ర చదవడం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఆపుకుందాం. నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళడం కోసం ముందు ఒక బ్రేక్ చేస్తాను. సరే, ఆఫ్ చేస్తాను. జై బాబా, అట్లా కంటిన్యూ చేయండి అమ్మా.